హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈ టీచర్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ బరో ప్రసాద్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన డైలీ లైఫ్ స్పీకింగ్ ఆర్ కాన్వర్సేషన్లో హెల్ప్ అయ్యేటటువంటి 3 ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ ఫ్రేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నెంబర్ 1 ఫ్రేజ్ డ్యూ టు, బికాస్ ఆఫ్ అండ్ ఆన్ అకౌంట్ ఆఫ్. ఈ 3 ఫ్రేజెస్ని ఒకే ఒక సిచ్యువేషన్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. అవి వల్ల లేదా కారణంగా, వల్ల లేదా కారణంగా, వల్ల లేదా కారణంగా, వలన లేదా కారణంగా. సో ఫ్రెండ్స్, ఈ వల్ల లేదా కారణంగా అనే ఈ ఒకే ఒక సిచ్యువేషన్కి ఈ 3 ఫ్రేజెస్ని యూజ్ చేయాల్సిన నీడ్ ఏంటి అంటే, ఈ ఆన్ అకౌంట్ ఆఫ్ను మనం వెరీ రేర్ సిచ్యువేషన్లో రిటర్న్ ఇంగ్లీష్లో మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాం. ఈ బికాస్ ఆఫ్ అనే ఈ ఫ్రేజ్ని బోత్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ అండ్ రిటర్న్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ డ్యూ టుని ఓన్లీ మనం రిటర్న్ ఇంగ్లీష్లో మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాం. సమ్ టైమ్స్ స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం, దట్ టు ఫార్మల్ సిచ్యువేషన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈచ్ ఫ్రేజ్కి రిలేటెడ్గా ఫ్యూ ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, చూడండి. డ్యూ టు, వల్ల లేదా కారణంగా. నెంబర్ 1 ఎగ్జాంపుల్, కేర్లెస్ డ్రైవింగ్ వల్ల అతను తన ప్రాణాన్ని కోల్పోయాడు. కేర్లెస్ డ్రైవింగ్ వల్ల అతను తన ప్రాణాన్ని కోల్పోయాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే కేర్లెస్ డ్రైవింగ్ వల్ల అనేది ఒక సిచ్యువేషన్, అతను తన ప్రాణాన్ని కోల్పోయాడు అనేది సెకండ్ సిచ్యువేషన్. మనం ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఈ సెకండ్ సిచ్యువేషన్ని బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అతను తన ప్రాణాన్ని కోల్పోయాడు. హీ లాస్ట్ హీస్ లైఫ్. దేనివల్ల? డ్యూ టు కేర్లెస్ డ్రైవింగ్. అంటే కేర్లెస్ డ్రైవింగ్ వల్ల అతను తన ప్రాణాన్ని కోల్పోయాడు. అండ్ వీ హ్యావ్ సెకండ్ ఎగ్జాంపుల్, వాతావరణం మంచిగా లేకపోవడం వల్ల ఆలస్యమైంది. సో ఇన్ దిస్ సెకండ్ ఎగ్జాంపుల్ యాజ్ వెల్, వాతావరణం మంచిగా లేకపోవడం వల్ల అనేది ఒక సిచ్యువేషన్, ఆలస్యమైంది అనేది సెకండ్ సిచ్యువేషన్. దీని ఇంగ్లీష్లో ద లేట్ ఆర్ ద డిలే వాస్ డ్యూ టు బ్యాడ్ వెదర్. అంటే వాతావరణం మంచిగా లేకపోవడం వల్ల ఆలస్యమైంది. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్, వారి విజయం వారి కృషి వల్ల వచ్చింది. దీన్ని ఇంగ్లీష్లో their success is due to their hard work. వారి విజయం వారి కృషి వల్ల వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇలా ఈ డ్యూ టును మనం ఈ ఫ్రేజ్ని బిట్వీన్ ద సెంటెన్స్ ఆర్ మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్, ఇక్కడ సెంటెన్స్ మధ్యలో అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ ద మీనింగ్. అండ్ సెకండ్ ఫ్రేజ్ బికాస్ ఆఫ్, వల్ల లేదా కారణంగా. ఎగ్జాంపుల్ నెంబర్ 1, భారీ వర్షం కారణంగా వాళ్ళు టూర్ని క్యాన్సిల్ చేశారు. సో ఈ ఎగ్జాంపుల్లో కూడా భారీ వర్షం కారణంగా అనేది ఒక సిచ్యువేషన్, వాళ్ళు టూర్ని క్యాన్సిల్ చేశారు అనేది సెకండ్ సిచ్యువేషన్. దే క్యాన్సిల్డ్ ద టూర్ బికాస్ ఆఫ్ ద హెవీ రైన్. అంటే భారీ వర్షం కారణంగా వాళ్ళు టూర్ని క్యాన్సిల్ చేశారు. సెకండ్ ఎగ్జాంపుల్, అతని అనారోగ్యం వల్ల అతను మీటింగ్కు హాజరు కాలేకపోయాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ అతను అని స్పెసిఫిక్గా మెన్షన్ చేయకపోయినా కూడా అతని అనారోగ్యం అంటే ఇక్కడ సబ్జెక్ట్ అతనే అవుతాడు కాబట్టి మనం హీ సబ్జెక్ట్లో తీసుకుంటాం. హీ కుడ్ నాట్ అటెండ్ ద మీటింగ్, అంటే అతను మీటింగ్కి హాజరు కాలేకపోయాడు. బికాస్ ఆఫ్ హిస్ ఇల్నెస్, అంటే అతని అనారోగ్యం వల్ల అతను మీటింగ్కు హాజరు కాలేకపోయాడు. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్, పబ్లిక్ ఎగ్జామ్స్ కారణంగా జిరాక్స్ షాపులన్నీ మూసివేశారు. మరి దీని ఇంగ్లీష్లో ఆల్ జిరాక్స్ షాప్స్ హ్యావ్ బీన్ క్లోజ్డ్ బికాస్ ఆఫ్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్. అంటే పబ్లిక్ ఎగ్జామ్స్ కారణంగా జిరాక్స్ షాపులన్నీ మూసివేశారు. ఫ్రెండ్స్, ఈ బికాస్ ఆఫ్కి ఒక ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. ఈ బికాస్ ఆఫ్ అనే ఫ్రేజ్ని మనం బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, బికాస్ ఆఫ్ ద హెవీ రైన్ దే క్యాన్సిల్ ద టూర్. సో ఈ విధంగా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అండ్ లాస్ట్ ఫ్రేజ్ ఆన్ అకౌంట్ ఆఫ్. దీని మీనింగ్ వల్ల లేదా కారణంగా. ఎగ్జాంపుల్ నెంబర్ 1, పబ్లిక్ హాలిడే కారణంగా స్కూల్ని మూసివేశారు. దీని ఇంగ్లీష్లో ద స్కూల్ was closed on account of a public holiday. అంటే పబ్లిక్ హాలిడే కారణంగా స్కూల్ని మూసివేశారు. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్,
వర్షం వల్ల వాళ్ళు క్రికెట్ ఆడలేకపోయారు. సో హియర్ వర్షం వల్ల ఒక సిచ్యువేషన్, వాళ్ళు క్రికెట్ ఆడలేకపోయారు అనేది సెకండ్ సిచ్యువేషన్. దీని ఇంగ్లీష్లో దే కుడ్ నాట్ ప్లే క్రికెట్ ఆన్ అకౌంట్ ఆఫ్ రైన్, ఆన్ అకౌంట్ ఆఫ్ ద రైన్ అంటే వర్షం కారణంగా లేదా వర్షం వల్ల వాళ్ళు క్రికెట్ ఆడలేకపోయారు. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ హియర్, ఆమె తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ వల్ల ప్రమోషన్ పొందింది. ఆమె తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ వల్ల ప్రమోషన్ పొందింది. మరి దీని ఇంగ్లీష్లో షీ గాట్ ఏ ప్రమోషన్ ఆన్ అకౌంట్ ఆఫ్ హర్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, ఆన్ అకౌంట్ ఆఫ్ హర్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అంటే ఆమె తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ వల్ల ప్రమోషన్ పొందింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వల్ల లేదా కారణంగా అని వచ్చే సందర్భంలో మనం ఇంగ్లీష్లో 3 ఫ్రేజెస్ని అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 1 ఫ్రేజ్ డ్యూ టు, నెంబర్ 2 బికాస్ ఆఫ్, అండ్ నెంబర్ 3 ఆన్ అకౌంట్ ఆఫ్. That's it for today friends. Happy loading and thanks for watching.